జరుగుతుంది. సో, నా దృష్టి ఏదైతుందో ఒక్కొక్క వ్యక్తి ఒక ఇండస్ట్రీతోని సమానం. మా గురువుగారు అనేవారు, ఛత్తీస్‌గఢ్‌లో ఉంటారు. సతీష్ పండిత్ గారని సీనియర్ జర్నలిస్ట్ అనమాట ఆయన. ఒక వ్యక్తి ఒక ఇండస్ట్రీతో సమానం అని చెప్పేది. సో, ఇక్కడ చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి. అవునా కదా? ఎస్ ఆర్ నో? సో, నోట్లోకెళ్ళి మాట తీయాలి. లేదంటే లేదు, ఫెయిల్ అయిపోతాయి ఈ ప్రోగ్రామ్ అంతా. సో, చాలా చక్కటి అవకాశం ఈరోజు మనకుంది. మనందరికీ చక్కటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా రద్దీ ఉంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోలేము. సో, ఈరోజు కొత్తగా వచ్చిన మిత్రులు ఎవరైతే ఉన్నారో చాలా అదృష్టవంతులు మీరంతా కూడా. సో, తక్కువ సమయంలో మంచి విషయాలు మేము మీతో షేర్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చాము. సో, నాకు కూడా ఒక చక్కటి బాధ్యతని మా గురువుగారి ద్వారా రావడం జరిగింది. కొత్తగా వచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున 2 చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నా, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇదేంటంటే చెప్పాలి దేవుడు నోరిస్తే. ఇగో నోరుండి కూడా మాట్లాడకుంటే ₹1,00,00,000 అప్పు కావాలి చూడు మీ అందరికీ. నేను ఎన్నో మీటింగ్లో చెప్తా